అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తారీఖు సుప్రీంకోర్టు హరీష్ రాణాకి కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ ఇచ్చిన తీర్పు గురించి అందరికీ తెలిసిందే. ఈ నెల 14వ తారీఖు హరీష్ రాణాని ఇంటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. 10 రోజుల తర్వాత అంటే ఈ నెల 24వ తారీఖు సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకి హరీష్ రాణా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 13 సంవత్సరాల నరకయాతనకి, బాధకి విముక్తి కలిగింది. ఆత్మ పరమాత్మలో చేరుకుంది. ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రెస్ నోట్లో ఒక లైన్ చూస్తే నాకు బాధతో పాటు విరక్తితో కూడిన చిన్న నవ్వు వచ్చింది. ఎందుకంటే హీ వాస్ అండర్ ద కేర్ ఆఫ్ ఏ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అనుంది. డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని డాక్టర్ల బృందం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం హరీష్ రాణాకి ఎటువంటి బాధ కలగకుండా గౌరవంగా మరణాన్ని ప్రసాదించారు. ఒక విధంగా మరణించేటట్టుగా చేశారు. డాక్టర్ల బృందం తమ బాధ్యతని సక్రమంగా, విజయవంతంగా నిర్వహించారు. మరుసటి రోజు అంటే 25వ తారీఖు మంగళవారం ఎయిమ్స్ హాస్పిటల్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శ్మశాన వాటికలో హరీష్ రాణా అంత్యక్రియలు జరిగాయి. తల్లి నిర్మలాదేవి, తండ్రి అశోక్ రాణా, తమ్ముడు ఆశిష్ రాణా, అక్క, బావ, కొంతమంది బంధువులు, హరీష్ రాణా ఎవరో తెలియకపోయినా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొంతమంది శ్రేయోభిలాషులు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది లాయర్ల సమక్షంలో తమ్ముడు ఆశిష్ రాణా, అలాగే బ్రహ్మకుమారి లవ్లీ సిస్టర్ సమక్షంలో తమ్ముడు ఆశిష్ రాణా తన అన్న చితికి నిప్పంటించాడు. తండ్రి అశోక్ రాణా అక్కడున్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేశాడు. దయచేసి మీరెవ్వరూ ఏడవద్దు, ఎందుకంటే నా కొడుకు హ్యాపీగా, ప్రశాంతంగా, గౌరవంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అతడి ఆత్మకి విముక్తి లభించింది. కాబట్టి దయచేసి ఎవ్వరూ ఏడవకుండా గౌరవంగా అతన్ని పరలోకానికి పంపిద్దాం అని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ తానే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. తమ్ముడు ఆశిష్ రాణా కూడా 13 సంవత్సరాల పాటు తన అన్నకి సేవలు చేశాడు. ఇక తన అన్న లేడు, భౌతికంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడని విపరీతంగా ఏడ్చాడు. బంధువులు తమ్ముడు ఆశిష్ రాణాని ఓదార్చారు. ఈ నెల 14వ తారీఖు ఇంటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కి హరీష్ రాణాని తరలిస్తే ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక ప్రత్యేక గదిని హరీష్ రాణాకి కేటాయించారు. ఆ గది పక్కనే తల్లిదండ్రులకి మరో గదిని కేటాయించారు. ఎందుకంటే చివరి రోజుల్లో తల్లిదండ్రులు దగ్గరుండి తమ కుమారుడిని చూసుకోవడం కోసం. 3 రోజుల తర్వాత అంటే ఈ నెల 17వ తారీఖు హరీష్ రాణాకి బీపీ, షుగర్, శ్వాస తీసుకోవడానికి ఇచ్చే మందులు, ఇతరత్రా మందులు ఇవన్నీ ఇవ్వడం ఆపేశారు. హరీష్ రాణా అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. కానీ చెప్పడానికి మాటలు రావు, మాట్లాడలేడు, కదిలించలేడు. 13 సంవత్సరాలుగా బతుకున్న శవంలా, జీవోత్సవంలా మంచం మీదే ఉన్నాడు. జీవం లేని కళ్ళతో శూన్యులకు చూశాడు. కంటి రెప్పల్ని రెపరెపలాడించాడు. డాక్టర్లు అర్థం చేసుకున్నారు హరీష్ రాణా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడని. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హరీష్ రాణాకి ఎటువంటి బాధ కలగకూడదు. అందుకే డాక్టర్లు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు.
ఆ తరువాత హరీష్ రాణా కడుపుకి ఒక గొట్టాన్ని అమర్చారు. ఆ గొట్టం ద్వారానే తల్లి, తండ్రి, తమ్ముడు మంచినీళ్లు, ద్రవ పదార్థం ఇస్తూ ఉండేవారు. డాక్టర్లు ఆ గొట్టానికి మూత బిగించేశారు. అంటే మంచినీళ్లు, ద్రవ పదార్థం ఇవ్వడం పూర్తిగా ఆపేశారు. హరీష్ రాణా మరికొద్దిగా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. డాక్టర్లు మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. డాక్టర్ల బృందం 2 గంటలకోసారి చెకప్లు, టెస్టులు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రాణా ఆరోగ్యం కుదుట పడుతుందని కాదు, హరీష్ రాణా మరణానికి ఎంత దగ్గరగా చేరువవుతున్నాడు అన్నది పరీక్షించడం కోసం. ఎప్పుడైతే మంచినీళ్ళు, ద్రవ పదార్థాలు ఇవ్వడం ఆపేశారో, అలాగే బీపీకి, షుగర్కి, శ్వాస తీసుకోవడానికి మందులు, ఇతరత్ర మందులు ఇవన్నీ ఇవ్వడం ఆపేశారో, అంటే పూర్తిగా అన్నీ ఆపేశారు. ఇక హరీష్ రాణా సొంతంగా తనంతట తానే శ్వాస తీసుకోవాలి, బతకాలి. డాక్టర్లు మరికొన్ని గంటలు, 1-2 రోజులే హరీష్ రాణా బతుకుతాడని అనుకున్నారు. కానీ హరీష్ రాణా 6 రోజుల పాటు బతికాడు. ఈ నెల 23వ తారీఖు సాయంత్రం డాక్టర్ల బృందం మళ్ళీ హరీష్ రాణాకి అన్ని టెస్టులు చేశారు. నాడి నెమ్మదిగా కొట్టుకుంటోంది. డాక్టర్లు హరీష్ రాణా మరికొన్ని గంటలే బతుకుతాడని అనుకున్నారు. కానీ హరీష్ రాణా 23వ తారీఖు మొత్తం బతికాడు. మరుసటి రోజు కూడా బతికాడు. 24వ తారీఖు 12 గంటలకి డాక్టర్ల బృందం మళ్ళీ హరీష్ రాణాకి టెస్టులన్నీ నిర్వహించారు. నాడి చాలా బలహీనంగా నెమ్మదిగా కొట్టుకుంటుంది. గుండె కూడా చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. డాక్టర్లకు అర్థమైపోయింది హరీష్ రాణా ఇంకా మరికొన్ని క్షణాలు, మరికొన్ని గంటలు మాత్రమే బతుకుతాడని. తల్లి నిర్మలాదేవికి మీ కొడుకు ఇంకా మరికొన్ని క్షణాలు, మరికొన్ని గంటలే బతుకుతాడు, చివరి క్షణాలు మీరు చూసుకోండి అని చెప్తే తల్లి నిర్మలాదేవి తన కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంది. హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టింది. తండ్రి అశోక్ రాణా, తమ్ముడు ఆశిష్ రాణా, అక్క, బావ అందరూ వచ్చారు. అందరూ మంత్రోచ్చారణ చేస్తున్నారు. తల్లి నిర్మలాదేవి హనుమాన్ చాలీసా నిరంతరంగా చదువుతూనే ఉంది. సాయంత్రం 4:10 డాక్టర్లు హరీష్ రాణా చనిపోయాడు అని డిక్లేర్ చేశారు. ఎప్పుడైతే డాక్టర్లు డిక్లేర్ చేశారో తల్లిదండ్రుల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ. తమ కొడుక్కి 13 సంవత్సరాల నరకయాతనకి, బాధకి విముక్తి కలిగింది, ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది, ఆత్మకి విముక్తి కలిగిందన్న ఆనందం ఒకవైపు అయితే, తమ కొడుకు ఇక లేడు, చనిపోయాడు అన్న బాధ మరోవైపు. తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం బంధువులకి, శ్రేయోభిలాషులకి సమాచారాన్ని చేరవేశారు. మరుసటి రోజు అంత్యక్రియలు జరుగుతాయని. మరుసటి రోజు అంటే 25వ తారీఖు మంగళవారం ఎయిమ్స్ హాస్పిటల్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటికలో తల్లిదండ్రులు, తమ్ముడు, అక్క, బావ, బంధువులు, బ్రహ్మకుమారీస్ లవ్లీ సిస్టర్, శ్రేయోభిలాషుల సమక్షంలో తమ్ముడు ఆశిష్ రాణా తన అన్న చితికి నిప్పంటించాడు. తన అన్న ఇక లేడు అని కుమిలి ఏడ్చాడు. కొంతమంది బంధువులు తమ్ముడు ఆశిష్ని ఓదార్చారు. ఏ తల్లిదండ్రులకి ఇటువంటి బాధ రాకూడదు. ఆ తల్లిదండ్రులు 13 సంవత్సరాల పాటు తమ కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అటువంటి తల్లిదండ్రుల ప్రేమకి, త్యాగానికి, ధైర్యానికి చేతులెత్తి నమస్కరించాలి. ప్రాణం విలువ చాలా విలువైంది. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒకే జీవితాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి జీవితాన్ని, అటువంటి ప్రాణాన్ని ఎంతో అపురూపంగా, బాధ్యతగా కాపాడుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు చేస్తుందేంటి? స్వార్థం, కుళ్ళు, కుతంత్రం, మోసం, నైవంచనతో ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం ఒకరిని ఒకరు హత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో యుద్ధం జరుగుతోంది. ఒక దేశం మరో దేశం మీద దాడులు చేస్తున్నారు. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. మరి మనుష్యుల్లో మార్పు ఎప్పుడు వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇక్కడ సుప్రీంకోర్టు హరీష్ రాణాకి కారుణ్య మరణాన్ని ప్రసాదించడానికి పునాది, తొలిమెట్టు అరుణ్ షాన్బాగ్ నర్సు కేసు. అరుణ్ షాన్బాగ్ నర్సు కేసు కూడా నేను తొందరలోనే వీడియో చేసి మీకు చూపిస్తాను. ఏది ఏమైనప్పటికీ హరీష్ రాణాకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉంటే మరో తల్లి గర్భంలో జన్మించి నిండు నిరేళ్ళు హాయిగా, హ్యాపీగా బ్రతకాలని నా తరఫున, మీ తరఫున, నా ఛానల్ తరఫున ఆ భగవంతుని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.